హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇదేంటి ఈ వీరు సార్ హాస్పిటల్లో ఉన్నాడు? టెన్షన్ పడుతున్న దగ్గరికొచ్చి మా తమ్ముణ్ణి కాపాడమని ఎందుకు ప్రాధేయపడుతున్నాడు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఆయన వీరు సార్ హాస్పిటల్లో ఉండడం ఏంటి? ఓహో, ఇప్పుడు అర్థమైంది. రుద్ర సార్ కూడా హాస్పిటల్కి వచ్చాడు కదా, తనతో పాటు వీరు సార్ కూడా వచ్చాడు కావచ్చు. వీరు సార్ తమ్మునికి ఆపదైందని తెలిసి రుద్ర సార్ కూడా వచ్చాడు కావచ్చు. అయినా మనం కూడా తప్పుగా ఆలోచనలో పడకూడదు కదా. చూడండి సిస్టర్, నా తమ్ముడికి ఏమైంది? ఇంకా స్పృహలోకి రావట్లేదు. అంటే అది సార్ కాస్త టైం పడుతుంది. 1-2 రోజుల్లో స్పృహలోకి వస్తాడు. సరే సిస్టర్, మీరేం చేస్తారో తెలీదు. మా తమ్ముడు మాత్రం 2 రోజుల్లో కోమాల నుంచి బయటికి రావాలి అనుకుంటూ ఇక వీరేంద్ర వెళ్ళిపోగానే ఇటేమో గంగ టెన్షన్ పడుతూ, అమ్మో నేను కూడా తప్పించుకోవాలి, లేకపోతే రుద్ర సార్ ఇక్కడికి వచ్చాడనుకో నన్ను తప్పకుండా పసిగడతాడు అనుకుంటూ బయటికి వచ్చి, సీనన్న పద మనం తొందరగా వెళ్ళాలి. ఏమైంది గంగా, నువ్వు బానే ఉన్నావు కదా? బానే ఉన్నానన్నా, పద తొందరగా వెళ్దాం. అమ్మయ్యా, జస్ట్ మిస్లో తప్పించుకున్నాను. సరే గంగా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నేను చెప్పినప్పుడు మళ్ళీ నాతో పాటు రా. అలాగే సీనన్నా అనుకుంటూ గంగా ఇక ఇంట్లోకి రాగానే లక్ష్మి సంతోషంతో, అమ్మ గంగా, పని చేసి చేసి అలసిపోయినట్టున్నావు కదా, నీకు ఇష్టమని నీకు పాయసం చేశాను, తినమ్మా. ఏంటమ్మా, నా కోసం ఇన్ని పనులు ఎందుకు చేస్తున్నావు? నీ ఆరోగ్యం కూడా సరిగా ఉండదు కదా. ఏంటి గంగా, నా ఆరోగ్యానికి ఏమైంది? నాను బానే ఉన్నాను కదా. ఇక పైడిరాజు కోపంతో, ఏంటి గంగా, పనికి వెళ్ళావు కదా, మరి డబ్బులు తేలేదేందే? ఏంది నాన్న అలా మాట్లాడుతున్నావు? పనికి ఎక్కిందే ఈరోజు కదా, అయినా డబ్బులు ఎందుకు ఇస్తారు? ఏటే, ఏమనుకుంటున్నావే? పనిలోకి ఎక్కితే అడ్వాన్స్ డబ్బులు ఇస్తారు కదనే. ఏంది నాన్న ఏం మాట్లాడుతున్నావు? నేనేమైనా పెద్ద ఉద్యోగం చేస్తున్నానా నాకేమైనా అడ్వాన్స్ ఇవ్వడానికి? నేనంత కష్టపడితే గాని డబ్బులు రావు నాన్న, అర్థం చేసుకో. నువ్వు చేసిన అప్పులు తీర్చాలి, ఇటు అమ్మ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా నాన్న. కాస్త నా గురించైనా ఆలోచించు. ఏటి గంగా, ఆ ఇంట్లో నుంచి వచ్చిన కానుంచి నాన్న గురించే మర్చిపోయి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వేం చేస్తావో తెలియదు గంగా, నాకు మాత్రం డబ్బులు కావాలి. ఈ రోజు గనక నేను కోటరు వేయకపోతే నా నాలుక గుంజుతుందే. నా మాట విని ఎవరినైనా డబ్బులు అడిగితేవే. ఇక లచ్చమ్మ కోపంతో, బుద్ధుందయ్యా నీకు? నీ కన్న కూతురు కష్టపడుతుంటే జాలిపడి చూడకుండా ఇంకా డబ్బులు ఎలా అడుగుబుద్దయితుందయ్యా? బిడ్డ పెళ్లి చేయాలన్న ఆలోచన లేదు కానీ అప్పు మాత్రం చేస్తావు. చివరికి నా కూతురే అప్పు తీరుస్తుంది. అయినా సిగ్గు లేకుండా కన్న కూతుర్ని మందుకెలా అడుగుతున్నాడు? ఏందే లక్ష్మి, ఏమనుకుంటున్నావే? నాకు సిగ్గు లేదు, పౌరుషం లేదు, ఏమనుకుంటున్నావే? ఇక గంగ బాధపడుతూ, అమ్మా, నాన్నతో ఎందుకు పెట్టుకుంటున్నావు? వదిలేసేయమ్మా. నాన్న, ఇదిగో 100 రూపాయలు తీసుకొని వెళ్ళు. ఏంది గంగా, ఏమైనాదే? ఎందుకింత డల్గా ఉన్నావే, చెప్పవే. ఏం లేదమ్మా, నీ గురించి బెంగ పెట్టుకుంటున్నాను. నాకేమైనాదే? నేను ఆరోగ్యంగా ఉన్నాను. అయినా నా గురించి మర్చిపోయి నీ గురించి నువ్వు ఆలోచించు. ఇటు ఏమో వీరేంద్ర ఇక టెన్షన్ పడుతూ ఇంటికి వచ్చి, అసలు ఈ రుద్రగాడు హాస్పిటల్కి ఎందుకు వచ్చాడు? కొంప తీసి హాస్పిటల్లో మా తమ్ముడున్న విషయం తెలిసిపోయిందా? తెలిసింది కాబట్టే హాస్పిటల్కి వచ్చాడు. వీడి నుంచి నా తమ్ముని రక్షించుకున్నానని సంతోషపడుతుంటే మళ్ళీ ఈ రుద్రగాడు వచ్చాడు. చా, అన్ని నేననుకున్నట్టుగానే వర్కౌట్ అవుతుందని సంతోషపడ్డాను. చివరికి ఇలా జరుగుతుండేది అని ఇక వీరేంద్ర టెన్షన్ పడుతుంటే ఇంతలో ఇష్క వచ్చి, బ్రో ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం టెన్షన్ పడకు. నీకో విషయం తెలుసా బ్రో? ఆ పార్వతి రుద్రకి డాష్ ఇచ్చిందంట. రుద్ర కూడా పార్వతిని చూశాడంట. ఇక ఇద్దరేమో ఒకరినొకరు అలాగే చూసుకుంటూ ఉండిపోయారంట. అవునా ఇషిక, మళ్ళీ ఇంకేం జరిగింది? ఇంకేముంది బ్రో, ఇక ఇద్దరు ఒకరినొకరు చూసుకొని మౌనంగా వెళ్ళిపోయారు. ఈ వీక్నెస్ పాయింట్ నీకు దొరికింది కదా బ్రో, వెళ్ళు శకుంతల అత్తయ్యకు లేనిపోనివి సృష్టించి చెప్పేసే. ఆ తర్వాత శకుంతల అత్త రుద్రబావతో కాటాడుకుంటుంది. మనకు కూడా కావాల్సింది అదే కదా బ్రో, తొందరగా వెళ్ళు, వెళ్ళి చెప్పేసే. ఇక వీరేంద్ర కోపంతో శకుంతల దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఏం చెప్పమంటారు? ఆ రుద్రగాడేమో పార్వతిని ప్రేమించి చివరికి పార్వతిని వదిలేశానని చెప్పాడు కదా, ఇప్పుడేమో మారువేషంలో పార్వతిని కనుస్తున్నాడత్తయ్య. మళ్ళీ ఎవరికి తెలియకుండా పార్వతితో మాట్లాడుతున్నాడు. నా కళ్ళతో నేను చూశానత్తయ్య. అసలు రుద్ర ఏ ప్లాన్తో ఉన్నాడో కూడా అర్థం కావట్లేదత్తయ్య. ఏంటి వీరు, ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, నేను చెప్పేది నిజమే. నేనెందుకో ప్రీతిని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ రుద్రబావేమో పార్వతితో మాట్లాడడం చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.
అసలు రుద్రబావేమో పార్వతిని ప్రేమించను, పార్వతి మొహం చూడాలంటేనే ఇష్టం లేదు, ఇంకోసారి పార్వతి మాత ఎత్తినా ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదని ఏదేదో చెప్పాడు. చివరికి ప్రేయస్తో మాట్లాడత్తయ్య. ఆ రుద్రగాడు అసలు ఏమనుకుంటున్నాడు? ఎందుకో తెలీదత్తయ్య, నాకెందుకో టెన్షన్ అనిపిస్తుంది. పార్వతిని గనక మళ్ళీ ఇంటికి కోడలుగా తీసుకొచ్చే ఆస్తిని మొత్తం గ్రిప్పులో పెట్టుకోవాలని ఆ రుద్రబావ చూస్తున్నాడా? వీరు, ఏం మాట్లాడుతున్నావు? అయినా ఆస్తి వాడికి చెందుతుందని ఎలా అనుకున్నావు? చిల్లి గవ్వ కూడా వాడికి చెందదు. అయినా ఈ కుటుంబం ఎలా ముక్కలవుతుంది? వాడు ఈ ఇంటికి శనిదేవతలా ఉన్నాడు, శనిదేవతలా దాపరించాడు. అలాంటి వాణ్ణి వదులుతానని ఎలా అనుకున్నావు వీరేంద్ర? వాడి పతనం నా చేతుల్లోనే ఉంది. వీరు, లాయర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వీడికి శిక్ష పడేదాకా నాకు మనశ్శాంతే ఉండదు. కానీ అత్తయ్య, ఇంకొక 2 రోజులు టైం ఉంది కదా, వెయిట్ చేద్దాం. 2 రోజుల తర్వాత లాయర్ వస్తాడు. ఆ తర్వాత మీరు కోర్టుకు వెళ్ళి రుద్రయ్య నా కన్న కొడుకుని చంపాడని చెప్పేసి మీరు ఎవరి మాట వినకండి అత్తయ్య. ఇక రుద్ర కూడా తప్పకుండా జీవితాంతం జీవిత ఖైదీగా పడతాడత్తయ్య. రుద్రగా, మా అత్తయ్యకు లేని పోనివి చెప్పాను. ఇప్పుడు నిన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గింటేసే ఛాన్స్ కూడా ఉంది. పాపం రుద్ర, ఇప్పుడిప్పుడే కాస్త మేల్కొంటున్నావు. నేను చితికి అగ్గి పెట్టాను కదా, ఇక అగ్గిరవ్వ వెలుగుతూనే ఉంటుంది అని వీరేంద్ర మనసులో అనుకుంటాడు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.